హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఈవెంట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అసలు ఈవెంట్ సబ్మిషన్ అనేది ఏంటంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఏంటంటే ఒక టెక్నిక్ గైస్. ఈ ఈవెంట్ సబ్మిషన్ వల్ల ఏంటంటే మనము బ్యాక్ లింక్స్ అనేటివి గెయిన్ చేయొచ్చు. అలానే దీంతో పాటు మనకేంటంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ కానీ, ఒక సర్వీస్ కానీ, లేదా ఏదన్నా ఒక ఈవెంట్ ఉన్నా ఆ ఈవెంట్ అన్నిటినీ ఏంటంటే మనము ఈ ఈవెంట్ సబ్మిషన్స్ ద్వారా ఏంటంటే బూస్టప్ చేయొచ్చు. అలానే ప్రమోట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ ఈవెంట్ని కావచ్చు, సర్వీసెస్ని కావచ్చు, ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే లాంచ్ చేసే డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారంటే మనం ఈవెంట్ అని అయితే ఉంటాం కదా. ఆ ఈవెంట్ ఏంటంటే మనము ప్రమోట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనము ఈ ఈవెంట్ సైట్స్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ ఈవెంట్ని మనం ప్రమోట్ చేస్తామో ఎక్కువ మందికి ఏంటంటే ఆ ఈవెంట్ గురించి తెలియడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈవెంట్ సైట్స్ అనేటివి ఏంటంటే యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మన ఆ ఈవెంట్ సైట్లో లిస్ట్ అవుతుందో దెన్ ఏంటంటే ఆ రిలేటెడ్ పీపుల్ ఎప్పుడైతే మనం ఏదైతే లొకేషన్ చూస్ చేసుకుంటామో ఆ లొకేషన్లో ఉండే పీపుల్కి ఏంటంటే అది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయినప్పుడు ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఆ ఈవెంట్ చూడడానికి కానీ లేకపోతే రావడానికి కానీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇదైతే ఈవెంట్ గురించి అయితే మనకి యూజెస్. అలానే ఏంటంటే మొత్తం అలా ఈవెంట్ని ఎలా బూస్టప్ చేసుకోవాలి, ఎలా ప్రమోట్ చేసుకోవాలి మొత్తం తెలియాలి అంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. నేను మీకు లైవ్లో అయితే చేసి చూపిస్తాను ఈవెంట్ని ఎలా బూస్టప్ చేసుకోవాలి అసలు ఏంటి అనేసి. అయితే దానికి ఏదైతే రిక్వైర్మెంట్స్ కావాలి అంటే కొన్ని ఈ సైట్స్ ఏంటంటే ఇమేజ్ అడుగుతూ ఉంటుంది. మ్యాండేటరీగా ఉండేటివి అయితే మనం ఒకసారి చూద్దాం. టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్, యూఆర్ఎల్, లొకేషన్, కేటగిరీ, ఇవైతే మ్యాండేటరీగా ఉంటుంది. ఎక్స్ట్రాగా ఏంటంటే మనకి ఇమేజెస్ అడుగుతుంది, వీడియోస్ ఉంటాయి. ఏమైనా ఏంటంటే మన దగ్గర ఉంటే అవైతే మనము ఆ ఈవెంట్ సైట్లో అయితే సబ్మిట్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా ప్రీవియస్ ఎలా అయితే చేస్తూ ఉన్నామో సేమ్ అలాగనే ఏంటంటే మనము ఈవెంట్ సబ్మిషన్ సైట్స్ అని అయితే సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసిన తర్వాత దెన్ అయితే మనకైతే లిస్ట్ అయితే వస్తుంది, రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్లో ఏంటంటే మనం ఏదో ఒక వెబ్సైట్ అయితే సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రీవియస్ అయితే నేను ఒక సబ్మిషన్ చేసే ముందు ఏవి పాటించాలి, ఏంటి టిప్స్ ఏంటి అని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కానీ మీరు చూడకపోతే ఒకసారి చూడండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు సబ్మిషన్స్ చేస్తూ ఆ పర్టికులర్ టిప్స్ అనేటివి ఫాలో అవుతారో మీకేంటంటే ర్యాంకింగ్స్ అనేటివి ఏంటంటే ఈజీగా వస్తాయి గైస్. ఓకేనా? దాంట్లో ఏంటంటే మీకు ఏం చెప్పాను, ఒకటైతే మోజ్ గురించి అయితే చెప్పాను. మోజ్ అంటే ఏంటంటే ఇది ఒక ఎక్స్టెన్షను, టూల్ బార్. ఇదేంటంటే దీన్ని మీరు ఎక్స్టెన్షన్గా యాడ్ చేసుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఏదైతే సైట్లోకి వెళ్తారో ఆ సైట్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, స్పామ్ స్కోర్ ఇవన్నీ ఏంటంటే మీకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి గైస్. ఏదైతే ఈవెంట్ సబ్మిషన్స్ అండ్ సైట్ సెర్చ్ చేసి మీరు సైట్కి వస్తారో ఆ సైట్ గురించి మీకు అవసరం లేదు. ఓకేనా? ఏదైతే మీ సైట్ సబ్మిట్ చేస్తారో ఒక సైట్లో ఆ సైట్ గురించి మాత్రమే మనం పట్టించుకోవాల్సి వస్తుంది. ఎక్కడైతే కలెక్ట్ చేస్తామో అక్కడ అవసరం లేదు. ఎక్కడైతే మనం సబ్మిట్ చేస్తామో అక్కడ మనము ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఈవెంట్ సబ్మిషన్ సైట్ లిస్ట్లోకి అయితే వచ్చినాము. ఎక్కడైతే మనకైతే లిస్ట్ ఆఫ్ ఈవెంట్ సైట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఈవెంట్ యాక్సెప్ట్ చేసే సైట్స్. దీంట్లో కూడా ఏంటంటే ఫ్రీ ఉంటుంది, అలానే పెయిడ్ ఉంటుంది. ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఏంటంటే ప్రతి టెక్నిక్లో ఏంటంటే ఫ్రీ ఉంటుంది, పెయిడ్ ఉంటుంది. కాకపోతే మీరు మ్యాక్స్ ఏంటంటే ఫ్రీ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నేనైతే ర్యాండమ్గా అయితే ఒక సైట్ అయితే తీసేసుకుంటున్నాను. సైట్ తీసుకున్న తర్వాత దెన్ అయితే మీకు సైట్లోకి అయితే వెళ్తారు. మీకు ప్రీవియస్ ఆల్రెడీ ఒకసారి అయితే చెప్పాను. ఏ సైట్లోకి వెళ్ళినా సైనప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. కొన్ని సైట్స్ ఏంటంటే మీకు డైరెక్ట్గా ఏంటంటే ఏదైతే మీరు వర్క్ చేయాలి అనేసి వచ్చారో ఆ వర్క్కి అయితే అలోయన్స్ అయితే ఇస్తుంది. కొన్ని ఏంటంటే సైనప్ అయిన తర్వాత వెరిఫికేషన్ వస్తుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత దెన్ మనం ఏదైతే సబ్మిషన్ కోసం వచ్చామో అదైతే ఫుల్ఫిల్ చేసుకోవడానికైతే యాక్సెప్ట్ చేస్తుంది. దెన్ నేనైతే ప్రీవియస్ అయితే మీకు చెప్పాను కదా, ఎప్పుడైతే మనము సబ్మిట్ చేసే సైట్లోకి వస్తాం అక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని పేజ్ అథారిటీ వచ్చేసి 26 ఉంది అవుట్ ఆఫ్ 100 గైస్. ఏదైనా 100కే. ఓకేనా? డొమైన్ అథారిటీ వచ్చేసి 22 ఉంది. స్పామ్ స్కోర్ వచ్చేసి 7 ఉంది. నేను ప్రీవియస్ ఏం చెప్పినాను, స్పామ్ స్కోర్ అనేది ఏంటంటే 8% కన్నా తక్కువ ఉండే దాంట్లో చెయ్యాలి. అలానే ఏంటంటే పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ ఎక్కువ ఉండాలి. స్పామ్ స్కోర్ తక్కువ ఉండాలి, పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ అనేది ఎక్కువ ఉండాలి.
ఎప్పుడైతే స్పామ్ స్కోర్ తక్కువ ఉంటుందో ఆ పర్టికులర్ వెబ్సైట్ ఏంటంటే స్పామింగ్ అనేది తక్కువ చేస్తుంది అనేసి. అంటే ఆ పర్టికులర్ ఏదైతే లింకప్ ఉన్నాయో ఆ లింకప్ సైట్స్ అన్నీ ఏంటంటే వాటికి స్పామ్ స్కోర్ ఉండడం వల్ల ఆ పర్టికులర్ సైట్తో లింకప్ అయినప్పుడు ఆ స్పామ్ స్కోర్ అనేది ఏంటంటే మెయిన్ ఏదైతే లింకప్ అవుతూ ఉంటుందో ఆ వెబ్సైట్కి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ వెబ్సైట్కి ఎక్కువ స్పామ్ స్కోర్ ఉన్నప్పుడు ఈ వెబ్సైట్తో మనం లింక్ అయినప్పుడు ఏంటంటే మనకు కూడా స్పామ్ స్కోర్ అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే స్పామ్ స్కోర్ అనేది ఎక్కువ అవుతుందో గూగుల్ ఏం కన్సిడర్ చేస్తుందంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే స్పామ్ స్కోర్ అనేది ఎక్కువ ఉందో ఆ సైట్ ఏంటంటే స్పామింగ్ చేస్తుంది అనేసి అయితే కొన్ని ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ర్యాంకింగ్స్కి ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా. ఎవ్రీథింగ్ ఏంటంటే లింకప్ ఉంటుంది. కాబట్టి మనం ఏ సబ్మిషన్ చేసేప్పుడైనా కొన్ని గైడ్లైన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అయితే నేను కొన్ని గైడ్లైన్స్ అయితే ప్రీవియస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ ఏంటంటే నెక్స్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. దెన్ అయితే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈవెంట్ నేమ్ ఉంది. ఏదైతే ఆ పర్టికులర్ ఈవెంట్కి ఒక నేమ్ ఉంటుందో ఆ నేమ్ని అయితే ఇక్కడ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈవెంట్ నేమ్ ఏంటంటే ఐ క్యాచీగా ఉండేలాగైతే చూసుకోండి. జస్ట్ అయితే నేను ఎగ్జాంపుల్కి అయితే ఒకటి ఇస్తాను, వెయిట్ చేయ సెకండ్. ఓకేనా. ఇది ప్రీవియస్ మనము ఏదైతే రాసుకున్నామో నోట్ ప్యాడ్ అది జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి మాత్రం నేను తీసుకుంటున్నా. ఇక్కడ మీది ఏదైతే ఈవెంట్ నేమ్ ఉంటుందో ఆ ఈవెంట్ నేమ్ ఇవ్వండి. ఆ ఈవెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ స్టార్టింగ్ డేట్ అయితే ఇవ్వండి. ఇన్ కేస్ అది సెకండ్ స్టార్ట్ అవుతుంది అంటే సెకండ్ ఇవ్వండి. ఏదైతే డేట్లో స్టార్ట్ అవుతుంది డేటు మంత్ ఇయర్ అయితే చెక్ చేసుకోండి. నేనైతే సెకండ్ ఇచ్చేస్తున్నా. ఓకేనా. అది ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అసలు ఆ టైం కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనం. ఇన్ కేస్ అది పర్టికులర్ ఈవెంట్ అనేది 10కి స్టార్ట్ అవుతుంది అనుకోండి. దెన్ 10 అనేది ఏఎమ్మా పిఎమ్మా? ఏఎం. ఓకేనా. ఎండ్ టైం ఇన్ కేస్ మీకు ఎండ్ టైం ఉంది అనుకుంటే అది పర్టికులర్ ఈవెంట్కి తెలుసుంటే అది కూడా ఇవ్వండి. మీకు ఏంటంటే దీనిపైన క్లిక్ చేశారంటే ఇక్కడ ఎండ్ టైం వస్తుంది. సెకండ్ స్టార్ట్ అవుతుంది కదా, సెకండ్. అలానే 10కి స్టార్ట్ అయింది. 10కి స్టార్ట్ అయ్యి దెన్ ఏంటంటే ఏదైతే మీ ఎండ్ టైమింగ్ ఉంటుందో దాన్ని అయితే ఇవ్వండి. 11:15 ఇచ్చినాను ఏఎంకి. ఏంటంటే ఆ పర్టికులర్ ఈవెంట్ అనేది ఒక 1.5 అవర్ ఉంది. ఎంతైతే మీది టైమింగ్ అనేది ఆ పర్టికులర్ ఈవెంట్కి ఎంతైతే టైమింగ్ ఉందో అది ఇవ్వండి. అలానే ఏంటంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఓకేనా. మీరు ఏదైతే ఈవెంట్ గురించి కొద్దిగా హైలైట్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్నిటి ఏంటంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి వాటన్నిటిని ఏంటంటే మీరు కాపీ పేస్ట్ చేయండి. ఓకేనా. జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి మాత్రం నేను చూపిస్తున్నాను. ఈ వెన్యూ అనేది ఎక్కడ జరుగుతుంది, ఆ పర్టికులర్ ఈవెంట్ అనేది ఏ ప్లేస్లో జరుగుతుంది, ఏ అంటే ఏదన్నా ఒక లొకేషనా లేకపోతే ఏదన్నా ఈవెంట్ ప్లేస్ ఉంటుంది కదా, వెన్యూ అంటాము దాన్ని. ఆ ప్లేస్ని అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఆ వెన్యూని ఏదైతే అపార్ట్మెంట్ కానీ సంథింగ్ ఏదన్నా ఒక ఆఫీస్ కానీ కంపెనీ కానీ ఆ కంపెనీ నేమ్ ఉంటే కంపెనీ ఇవ్వండి, ఆఫీస్ అయితే ఆఫీస్ ఇవ్వండి, ఏదైతే అది ఇవ్వండి. ఓకేనా. ఓకేనా. వెన్యూ నేమ్ ఇవ్వండి. అలానే అడ్రస్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా అడ్రస్ ఎక్కడ. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఇంట్రెస్ట్గా ఉన్న పర్సన్ ఏంటంటే రీచ్ అవ్వాలి అంటే ఏ అడ్రస్కి రీచ్ అవ్వాలి ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. జస్ట్ అయితే నేను హైదరాబాద్ అని అయితే ఇస్తాను. మీరు ఏంటంటే కంప్లీట్గా ఇన్ డీటెయిల్ అడ్రస్ అయితే ఇవ్వచ్చు. ఓకేనా. మీరైతే ప్రైస్ రేంజ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. మీరు ఎంతైతే ప్రైస్ ఉందో ఆ ప్రైజ్ని అయితే అక్కడ ఇవ్వండి. ఇన్ కేస్ కంపెనీ వెన్యూ రెండు ఒక్కటైతే రెండు ఒకే అడ్రస్ ఇవ్వండి. డిఫరెంట్ అయితే వెన్యూ అయితే ఇక్కడ ఇవ్వండి. అలానే ఏదైతే కంపెనీ అనేది ఆ ఈవెంట్
లాంచ్ చేస్తుందో ఆ పర్టికులర్ కంపెనీదైతే ఇక్కడ ఇవ్వండి. రెండు సేమ్ అయినప్పుడు ఏంటంటే రెండు ఒక్కటే అయితే ఇచ్చేయండి, నో ఇష్యూ. అలానే ఏంటంటే మెయిల్ ప్రొవైడ్ చేయండి. మెయిల్ అయిన తర్వాత ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. జస్ట్ నీకు ఎగ్జాంపుల్కి మాత్రమే నేనైతే ఇచ్చినాను. ఏదైతే మీ వెబ్సైట్ ఉంటుందో ఆ పర్టికులర్ పర్సన్ ఇంట్రెస్ట్ ఉన్న తర్వాత వెబ్సైట్ పైన క్లిక్ చేస్తే ఆ ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో ఆ వెబ్సైట్కి అయితే వాళ్ళ కంపెనీ వెబ్సైట్ కావచ్చు, లేకపోతే ప్రోడక్ట్ సర్వీస్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్కి రీచ్ అయ్యేలాగా ఆ లింక్ని అయితే ఇవ్వండి. ఆ లింక్ నేను మీకు ఆల్రెడీ చెప్పినాను, యూఆర్ఎల్ అని. ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత దాన్ని ఈ డీటెయిల్స్ అన్నీ ఏంటంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఏంటంటే మీకు ఒక్కొక్క సైట్ ఏంటంటే ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటుంది. కొన్ని ఏంటంటే ఇమేజెస్ కూడా అడుగుతుంది, కొన్ని ఏంటంటే లోగో అడుగుతుంది, కొన్ని ఏంటంటే వీడియోస్ అడుగుతుంది. ఎవ్రీథింగ్ ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఈవెంటే, కాకపోతే అల్టిమేట్గా ఏంటంటే ఫైనల్గా వచ్చేసరికి ఈవెంట్ సబ్మిషన్ ఏంటంటే ఈవెంట్ అనేది మనం సబ్మిట్ చేస్తాం, కానీ దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఫ్యూచర్స్ అనేవి ఏంటంటే ఆ వెబ్సైట్ ఓనర్ ఎవరైతే వెబ్సైట్ డిజైనర్ ఉంటారో వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు. దాన్ని అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఏంటంటే మనకి ఇలా స్టార్ మార్క్ ఉంటుంది, అవి ఏంటంటే మ్యాండటరీగా అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా నార్మల్గా ఏదైతే స్టార్ మార్క్ ఉండవో అవన్నీ ఏంటంటే మనము ఆప్షనల్, మనము ఫిల్ చేయకపోయినా కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకొని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఫైనల్ యూఆర్ఎల్ అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూసారా, థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ యువర్ ఈవెంట్ అనేసి. ఎప్పుడైతే ఈవెంట్ అనేది సబ్మిట్ అయిపోతుందో దెన్ అయితే అదైతే ఈవెంట్ అనేది ఆ పర్టికులర్ సైట్ ఓనర్స్కి అయితే వెళ్తుంది. వాళ్ళు అయితే వెరిఫికేషన్ చేసి అప్రూవ్ అయితే చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత దెన్ ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ మెయిల్ అనేది ఏంటంటే మన మెయిల్ ఏదైతే ఇచ్చుంటామో ప్రీవియస్ ఇచ్చాం కదా, ఆ మెయిల్కి ఏంటంటే వెరిఫికేషన్ లింక్ అయితే కన్ఫర్మేషన్ లింక్ అయితే వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ లింక్లో ఏంటంటే వెరిఫికేషన్ లింక్ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసాము అంటే మనం ఏదైతే సైట్లో సబ్మిట్ చేసామో ఈవెంట్ అదైతే మనకి పబ్లిక్లో అయితే లైవ్లో అయితే డిస్ప్లే అవుతుంది. ఇది ఎలా అయితే మనం ఈవెంట్ సబ్మిషన్స్ అయితే చేస్తాం గైస్. అలానే ఏంటంటే చెప్పాను కదా, ఈవెంట్ సబ్మిషన్ వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకా ఏంటంటే యూజెస్ ఏంటి అంటే ఇప్పుడు ఒక డెమో ఉంది. ఇప్పుడు ట్రైనింగ్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని డెమోస్ కండక్ట్ చేస్తారు. ఇంకా అలానే ఏంటంటే లైవ్ వెబినార్స్ కండక్ట్ చేస్తారు. ఆ లైవ్ వెబినార్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మీరు ఒక కంపెనీకి వెళ్తారో ఆ కంపెనీని ఏంటంటే ప్రోడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, కన్సల్టింగ్ కావచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ డే ఉన్నప్పుడు దానికి 2 days బిఫోర్ అయితే ఈ ఈవెంట్స్ చేసినప్పుడు అయితే మీకు మంచి రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి గైస్. ఓకేనా, అర్థమైందా ఈవెంట్స్ అనేది ఎలా చేయాలి, ఏంటి యూజెస్ అని అయితే. ఈ వీడియో అయితే నేను మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఏంటంటే మీ సజెషన్స్ అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే ఆ వీడియోలు అయితే మనము నేర్చుకోవడానికి అయితే చూద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.